హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి స్టైల్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పులిహోర ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. సమ్మర్ అనగానే మనకు గుర్తుకు వచ్చేది మామిడికాయలు. ఇప్పుడు ఈ మామిడికాయలతో పులిహోరని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1/2 kg రైస్ని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 పుల్లటి మామిడికాయలు తీసుకుని వాటి తొక్క తీసి ఇలా తురుముకోవాలి. దీనిలో 3/4 వంతు తురుముని మరియు రుచికి సరిపడా ఉప్పుని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నంలో వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు తాలింపుకు కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. పోపు దినుసులు, వేరుశనగ గుళ్ళు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, మనం ముందుగా తరిగి పెట్టుకున్న మామిడికాయ తురుము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పట్టుకోవాలి. కడాయి వేడవగానే అందులో ఆయిల్ వేసి పోపు దినుసులు, వేరుశనగ గుళ్ళు వేయాలి. వేరుశనగ గుళ్ళు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి మరియు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు రెబ్బలు కూడా వేసుకోవాలి. అలాగే మనం ముందుగా తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుమును కూడా అందులో వేసుకోవాలి. పచ్చిపోయేంత వరకు ఇలా కలియబెట్టి తర్వాత పసుపు వేసుకోవాలి. ఇందులో ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. మనం ఈ తాలింపు ఎంత మంచిగా వేసుకుంటే పులిహోర అంత టేస్టీగా వస్తుందండి. ఫైనల్గా ఈ పోపుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న అన్నంలో వేసి మంచిగా కలిసేటట్లు కలుపుకోవడమే. అంతే, సింపుల్గా ఎంతో రుచికరమైన మామిడికాయ పులిహోర రెడీ. ఫైనల్గా సర్వ్ చేసుకోవడమే. ఈ పులిహోరని ఒక్కసారి తిన్నారంటే మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుందండి ఈ పులిహోర. మరి అలాంటి రుచికరమైన పులిహోరను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన సిరి స్టైల్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో సింపుల్ రెసిపీస్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్.